ఆయన నాట్ ఓన్లీ పాస్టర్, అసలు జనాలు తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఆయన ఒక చారిటీ మైండ్. ఆయనకి 2 పిల్లలు బయాలజికల్ గా, కానీ 8 మంది అనాథుల్ని అడాప్ట్ చేసుకుని అదే ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏ భోజనమో, వాళ్ళ పిల్లలకి ఏ బట్టలో వీళ్ళకి కూడా అలాగే చూస్తున్న మహనీయుడు సార్, మహనీయుడు మేడం. ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. యుఎస్ఏ లో ఒకటి ఉంది, ఇండియాలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి ఉంది. ప్యూన్ నుంచి బాస్ వర్క్ ఎక్కడ ఏ ఆఫీస్ లో ఉండదు. ఫ్యూన్ నుంచి బాస్ వరకు లంచ్ అందరూ కలిసి చేయాలి మేడం. అంటే సమానత్వాన్ని బోధించే ఎథిక్స్ కలిగిన వ్యక్తి మేడం. అనాథులను పోషించే మైండ్ ఉన్న వ్యక్తి కదా. 100 మంది అడుక్కునే వాళ్ళకి షెల్టర్ కట్టించాడు. తెలుసుకోవాలి, ఆయన ఏదో ప్రకటించడమే కాదు, క్రియల్లో చూపించాడు మేడం. క్రీస్తు ప్రేమ అంటే ఇది అని క్రియల్లో చూపించాడు. ఇప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళందరూ మా మతం మాది, మా దేవుడు మాది, వీళ్ళందరూ కూడా స్పీచెస్ మేడం, పెదాల నుంచి వచ్చే మాటలే. ఎవ్వరూ కూడా సమాజానికి ఉపయోగపడే చారిటీ చేయరు మేడం. ఇంత గొప్ప ఉన్న మనిషి అసలు ఇలా చనిపోవడం ఏ విధంగా చూడాలి అంటారు? అన్ఫార్చునేట్ గా మైండ్ బ్లాక్ అయిపోయింది మేడం ప్రజలకి. ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కి, గవర్నమెంట్ అఫీషియల్స్ కి జనాలు చూసి రాజమండ్రి, గోదావరి జనసంద్రం అయిపోయింది మేడం. ఆల్ స్ట్రీట్స్, ఆల్ రోడ్స్ జనాలతో బ్లాక్ అయిపోయాయి మేడం. ముస్లిమ్స్ కూడా వచ్చారు మేడం, షఫీ గారు కూడా వచ్చారు. ఆల్ అసలు నేను చెప్తున్నాను కదా మేడం, 95% చాలా గుడ్ పీపుల్ మేడం. వాళ్ళను అదునుగా తీసుకుని మా హిందువులని ఈ 5% వాళ్ళు సమాజాన్ని నాశనం చేసి పడేస్తున్నారు మేడం. ఎస్, అంటే మీతో ఎప్పుడైనా ఈ బెదిరింపుల కోసం కానీ ఏవైనా డిస్కస్ చేయడం జరిగిందా రాజు గారు? అంటే మీతో కూడా ఆయనకు అనుబంధం ఏ విధంగా ఉంది? అసలు ఎట్లుండేవారు ఆయన? మేము రక్షణ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేడం. మేము రక్షణ టీవీలో వన్ ఆఫ్ ద స్పీకర్ మేడం. ఆయన డిబేట్స్ చేస్తారు మేడం. సో అందుకని ఆ రక్షణ ఫ్యామిలీలో మాకు అనుబంధం సార్తో ఎక్కువ. ఆయన సింప్లిసిటీ, ఆయనతో మేము చాలా నేర్చుకున్నాం. సమానత్వం, ఆయన బోధల్లో కంటెంట్ ఏంటంటే మనిషిని మనిషిగా చూడాలి. మనిషికి మతాన్ని పొలవకండి, మనిషికి కులాన్ని పొలవకండి, మనిషిని మనిషిలా చూడండి. అంటే ఈ రోజు ఆయన చనిపోయినప్పుడు కరోనా టైంలో మేడం మతం వస్తుందా, కులం వస్తుందా రాజు గారు? ఆయనేమో మతాన్ని, కులాన్ని పులమొద్దు అని చెప్పారు. ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఏది పైకి వస్తుంది? అదే మేడం, ఇప్పుడు మతం అనుకోండి మేడం, క్రిస్టియన్స్ అంతా రోడ్డు మీదకి రావాలి. ఈ రోజు అన్ని కులాల వాళ్ళు వచ్చారంటే మానవత్వాన్ని ఆయన ఎంత వరకు సమాజానికి ఇచ్చాడో మాకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన వారిలో మేము అడిగితే కొంతమంది, మేము చర్చికి అటెండ్ అవ్వమండి, ఆయన స్పీచ్